హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే అది 2004 జూలైలో జరిగింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేది. అందులో రఘు అనే యువకుడికి ఈ సంఘటన అనేది ఎదురైంది. రఘు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్న మరియు వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు. రఘు 15,000 జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ జీవితం బాగానే సాగిపోతూ ఉండేది. అయితే ఒకరోజు రఘుకి వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళ అమ్మకి బాగోలేదు అని చెప్తారు. రఘు ఏమైందో అని ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మని మంచానికి కట్టేసి ఉంటారు. ఎందుకు ఇలా చేశారు? మా అమ్మని ఎందుకు ఇలా మంచానికి కట్టేశారు అని అడిగితే, మీ అమ్మ ఒకరిని చంపేసింది అని అక్కడున్న కొద్ది ప్రజలు చెప్తారు. అయితే రఘు ఇలా అన్నాడు, మా అమ్మ ఇలా ఎందుకు చేస్తుంది? మా అమ్మ అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళదు. తను సినిమాల్లో ఏమైనా చంపే సీన్స్ చూస్తేనే భయపడుతుంది. అట్లాంటిది ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు, బాబు, మీ అమ్మకి దయ్యం పట్టింది. తను ఆ వ్యక్తిని చంపడం నా కళ్ళారా చూశాడు. అంతేకాదు, ఆ చనిపోయిన వ్యక్తి చాలా బలవంతుడు. ఎందుకైనా మంచిది మీ అమ్మని దయాలను విడిపించే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పాడు. అప్పటికే పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు. పోలీసులకు జరిగిందంతా అక్కడున్న ప్రజలు చెప్పారు. కానీ వాళ్ళ అమ్మకు దయ్యం పట్టిందని ఆ పోలీసులు మాత్రం నమ్మలేదు. మేము తనకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తామని పోలీసులు చెప్పారు. వాళ్ళ అమ్మను కొంతమంది లేడీస్ కానిస్టేబుల్స్ చేయి పట్టుకొని లాగుతుండగా తను అసలు కదలట్లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా పోలీసుల వల్ల కావట్లేదు. అప్పుడు ఒక పోలీసు ఇలా అన్నాడు, సార్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. ఒకసారి భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే మొత్తం తెలిసిపోతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ ఎస్ఐ ఇలా అన్నాడు, ఈ కాలంలో కూడా దయ్యాలు ఉన్నాయా? మీరు మీ పిచ్చి మాటలు అని చెప్పాడు. రఘు మరియు ఆ గ్రామ పెద్దలు ఆ పోలీస్ని కొంత టైం ఇవ్వండి అని అడిగి రఘు మరియు ఆ గ్రామ పెద్దలు వాళ్ళ అమ్మని ఒక భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతను రఘు వాళ్ళ అమ్మని చూసి ఇలా అన్నాడు, మీ అమ్మ ఒంట్లో దయ్యం ఉంది, తనని కూర్చోబెట్టండి అని ఒక ముగ్గు గీసి అందులో కూర్చోబెట్టాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.